ఒకే ధాన్యం, ఒకే రైతు, కాని అమ్మిన చోటు మారగానే డబ్బు 3 రెట్లు ఎలా పెరిగింది? ఆ ఊరిలో రామయ్య అనే చిన్న రైతు వ్యవసాయం చేస్తూ తన భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు. పంట చేతికి వచ్చింది. ఆ ధాన్యాన్ని అమ్మడానికి ఆ ఊరిలో ధాన్యం కొనేవాడు వీరులాల్ అనే దళారి ఉండేవాడు. వీరులాల్ చాలా మోసగాడు. ధాన్యం ఎంత బాగున్నా ధర తక్కువగా ఉంది అని చెప్పి ఆ ఊరి రైతులని మోసం చేసి చాలా తక్కువకు ధాన్యాన్ని కొనేవాడు. తరువాత అదే ధాన్యాన్ని ఎక్కువ లాభాలకు అమ్ముకుని డబ్బు సంపాదించేవాడు. ఈ విషయం తెలిసినా ఆ ఊరి రైతులకు మరో మార్గం లేక వీరులాల్ దగ్గరే ధాన్యం అమ్మేవారు. లక్ష్మి, నేను ధాన్యాన్ని వీరులాల్ దగ్గర వేశాను. మన ధాన్యం రేటు చూసి ఎంత డబ్బు వస్తుందో లెక్కపెట్టి ఇస్తానని చెప్పాడు. నేను వెళ్ళి వస్తాను. దానికి లక్ష్మి సరే అని చెప్పి ఇంటికి కావలసిన సరుకులు కూడా తీసుకురమ్మని చెప్పింది. రామయ్య ఇంటి నుంచి బయలుదేరి కొంతసేపటికి వీరులాల్ దగ్గరకు చేరుకున్నాడు. హా రామయ్యారా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. వీరులాల్ రామయ్యతో ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. నీ ధాన్యం అంతగా బాగోలేదు, కాని ఈ ఊరిలో అందరికంటే నీకే ఎక్కువ రేటు కడుతున్నాను. నువ్వు మంచివాడివి కాబట్టి మాత్రమే నీ ధాన్యానికి ఎక్కువ ధర ఇస్తున్నాను. నాకు లాభం ఏమీ లేదు. నువ్వు డబ్బు అవసరం ఉందని చెప్పావు కాబట్టి నీకే ఇస్తున్నాను. ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు అని చెప్పాడు. వీరులాల్ వ్యాపార విధానం తెలిసిన రామయ్య ఏమీ మాట్లాడకుండా విన్నాడు. వీరులాల్ చాలా తక్కువ డబ్బును రామయ్య చేతిలో పెట్టాడు. అది చూసి రామయ్య ముఖం వాడిపోయింది. ఎందుకంటే ఊరిలో అందరూ అతని ధాన్యం బాగుందని ఎక్కువ ధర వస్తుందని చెప్పారు. రామయ్య కూడా కొంత ఎక్కువ డబ్బు వస్తుందని తన అప్పులు కొంతైనా తీరుతాయని ఆశపడ్డాడు. కాని నిరాశే మిగిలింది. మెల్లగా అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. వచ్చారా? వీరులాల్ డబ్బు ఇచ్చాడా? ఆ డబ్బుతో మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి ఆనందంగా అడిగింది. కాని రామయ్య నిజం చెప్పగానే ఆమె ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. ఇద్దరూ బాధతో కూర్చున్నారు. అప్పుడే లక్ష్మి తమ్ముడు కుమార్ వారి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. బావగారు, ధాన్యాన్ని దళారికి అమ్మితే తక్కువ ధరే వస్తుంది. అదే ధాన్యాన్ని మిల్లో ఆడించిన తర్వాత వచ్చే బియ్యానికి ఎక్కువ ధర ఉంటుంది. కుమార్ ఇంకా ఇలా చెప్పసాగాడు. దళారులు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. రైతుకు మాత్రం సరైన ధర రావడం లేదు. మన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా మనమే మిల్లో ఆడించి పట్టణంలో అమ్మితే రెండింతలు డబ్బు వస్తుంది. అప్పులు కూడా తీరిపోతాయి అన్నాడు. అవును, ఈ ఆలోచన చాలా బాగుంది. అలా చేద్దాం. లక్ష్మికి కుమార్ చెప్పిన ఆలోచన నచ్చింది. కాని రామయ్య మనసులో కొంత సంకోచముంది. అది గమనించిన కుమార్ అడిగాడు. నీ ఆలోచన బాగానే ఉంది, కాని మిల్లో ఆడించడానికి పట్టణానికి తీసుకెళ్లడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అదే ఆలోచిస్తున్నాను. కుమార్ అన్ని విషయాలు వివరంగా చెప్పి రామయ్యకు ధైర్యమిచ్చాడు. తరువాత రామయ్య కూడా సరే అన్నాడు. కొంతకాలానికి మళ్లీ పంట చేతికి వచ్చింది. రామయ్య కుమార్ తమ ఆలోచనను అమలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన వీరులాల్ భయపడ్డాడు. రామయ్య ఇలా చేస్తే ఊరిలో రైతులు ఎవరూ తనకు ధాన్యం అమ్మరని తన మోసం బయటపడుతుందని అనుకున్నాడు. వెంటనే రామయ్య దగ్గరకు వచ్చాడు. ఏమి రామయ్యా, ధాన్యాన్ని మిల్లో ఆడించి పట్టణంలో అమ్మాలని అనుకుంటున్నావా? ఎంత తెలివి తక్కువ ఆలోచన! నువ్వు అప్పుల్లో పడిపోతావు. వీరులాల్ ఇంకా ఇలా చెప్పాడు. ఎందుకంత కష్టం పడుతున్నావు? నీ ధాన్యాన్ని నాకు అమ్మితే వెంటనే డబ్బు ఇస్తాను. నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. లేదంటే మిల్లో ఆడించి పట్టణానికి తీసుకెళ్తే ప్రయాణ ఖర్చు కూడా రాదు. నష్టపోతావు. నా మాట విను అని చెప్పాడు. కాని రామయ్య అతని మాటలు వినకుండా ధైర్యంగా ధాన్యాన్ని మిల్లో ఆడించి పట్టణానికి తీసుకెళ్లాడు.
పట్టణంలో బియ్యాన్ని దళారులు ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం రామయ్యకు తెలిసింది. తనతో తీసుకువచ్చిన బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మడం ప్రారంభించాడు. మంచి బియ్యం తక్కువ ధరకు లభించడంతో రామయ్య తీసుకువచ్చిన బియ్యం మొత్తం త్వరగా అమ్ముడైపోయింది. వీరులాల్ ఇచ్చిన డబ్బు కంటే 3 రెట్లు ఎక్కువగా రావడంతో రామయ్య ఎంతో ఆనందపడ్డాడు. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.